ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాల్లో కాస్త అంచనాలున్న చిత్రం కమిటీ కుర్రాళ్ళు. నిర్మాతగా నిహారిక కొణిదెలకు ఇది తొలి సినిమా. దీంట్లో ఒకరిద్దరు మినహా ప్రధాన తారాగణమంతా కొత్త వాళ్లే. ఈ చిత్రంలో 11 మంది కుర్రోళ్లు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రధానంగా గోదావరి జిల్లాలో జరిగే ఓ జాతర చుట్టూ అల్లుకున్న కథ. దీనికి స్నేహం, ప్రేమ, కులాల అంతరాలు, రాజకీయ అంశాలు జోడించి ఆహ్లాదకరమైన సినిమాగా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు యదు వంశీ. ఒక రకంగా ఇది తన జీవితంలోని కొన్ని అనుభవాల సమాహారంగా అల్లుకున్నట్లు అర్థమవుతుంది. సాంకేతిక సమాచార విప్లవం అంతగా అందుబాటులో లేని రోజుల్లో పిల్లల మధ్య స్నేహాలు ఎలా ఉండేవి, కుల మతాలకు అతీతంగా ఎలా కలిసిమెలిసి జీవించేవాళ్ళు అన్నది మనసులకు హత్తుకునేలా చూపించారు. ఇది 80-90ల తరానికి బోలెడన్ని జ్ఞాపకాల్ని గుర్తు చేస్తుంది. ఆ రోజుల్లోకి వెళ్లి ప్రథమార్థమంతా దాదాపు శివ గ్యాంగ్ చిన్ననాటి జ్ఞాపకాలతోనే సాగుతుంది. కొబ్బరిమట్ట బ్యాటుతో ఆడిన క్రికెట్ మ్యాచ్లు, ఊరి పంట కాలువల్లో పంపు సెట్ల కింద చేసిన స్నానాలు, డీవీడీలు పెట్టుకుని కలిసికట్టుగా చూసిన సినిమాలు, ఆనాటి ప్రేమ కథలు అన్ని భలే కాలక్షేపాన్ని ఇస్తాయి.